మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఇక్కడ ఒక విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రావణ మాసంలో మరి ఈ రకమైనటువంటి కళలు కానీ, ఈ రకమైనటువంటి పరిస్థితులు కానీ, ఈ రకమైనటువంటి ఆ పరిస్థితులు వీరికి ఎదురైతే మరి ఏ విధమైనటువంటి ప్రభావాలు వీరి జీవితంలో ఉండబోతున్నాయి. శ్రావణ మాసంలో విశేషంగా మనకు శివయ్యను ఎవరైతే పూజిస్తారో వారికి ఎక్కువగా కలలో పాములు కనిపించిన వారికి ఎక్కువగా స్వప్నంలో అంటే స్వప్న శాస్త్రంలో పాములు కనిపిస్తే భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి పరిస్థితి. మరి ఎవరికైతే జంట నాగులు కనిపిస్తాయో కలలో, శ్వేత నాగు కావచ్చును, అంటే తెల్లగా మెరుస్తూ ఆ యొక్క పాముపై మణి అనేటువంటిది మెరుస్తూ కనబడుతూ ఉంటుంది. విశేషంగా నాకు మాత్రం చాలాసార్లు వచ్చింది ఈ కళ. నిజంగా విశేషంగా మరి పాములు కలలో వచ్చి కాటేస్తవి, కాటేసినట్టుగా మనల్ని భయభ్రాంతులను గురి చేస్తవి, కొందరిని కాటు కూడా వేస్తవి, కొందరిని కాటు కూడా వేస్తవి. సో మరి అలాంటి సందర్భంలో కావచ్చును, అదేవిధంగా వ్యవసాయ పనుల మీద ఎవరైతే ఈ యొక్క పొలం పనులకు వెళతారో మరి వారికి ఈ పాములు తారసపడిన అది జంట నాగులు కనబడాలి. అది గమనించుకోండి. ఒకవేళ సింగిల్ గా పాము కనిపిస్తే అది వేరు. జంట నాగులు గనుక ఎవరైతే చూడగలుగుతారో, జంట నాగులు గనుక ఎవరైతే దర్శనం చేసుకుంటారో నిజంగా వారి జీవితంలో విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ శ్రావణ మాసంలో అధికంగా ఈశ్వరునికి ఎవరైతే పూజిస్తారో, అభిషేకం చేస్తారో వారికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహము కలలో పాముల రూపకంగా కానీ, నిజ జీవితంలో వారి యొక్క ఆరు బయట కానీ, వారి ఇంట్లో కానీ, వారి ఉండేటువంటి స్థలంలో కానీ, లేదా వారు నివసించేటువంటి ప్రదేశంలో అయినా, కొందరికి పంట పొలాలలో మనకు ఈ యొక్క పంట పొలాలలో పొలం దున్నుతున్నటువంటి సందర్భాలలో కానీ కొన్ని సందర్భాలలో జంట నాగులు బయటపడుతూ ఉంటాయి. ఎక్కడ మనకి ఇక్కడ తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి ఒకటి మన అదేది అంటే ప్రదేశము ఇక్కడ సిద్దిపేట వద్ద ఉంటుందండి. అది ఏదో ఉంది గ్రామం పేరు. అక్కడ వారు పంట పొలాలలో వారికి మానసాదేవి ఉద్భవించింది. అంటే మానసాదేవి ఆ యొక్క పంట పొలంలో వచ్చింది. సో ఎంతో విశేషంగా వారు ఆ ఊరు వారు అద్భుతంగా గుడి కట్టుకున్నారు. ఆ దేవాలయానికి సంబంధించినటువంటి చిత్రపటాలు కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో వారు అక్కడ దేవాలయం నిర్మించుకున్నారు. విశేషంగా అద్భుతమైనటువంటి కాసింపేట, కాసింపేట, ఇది సిద్దిపేట డిస్టిక్ కిందకి అట్లా వస్తుంది మనకు తెలంగాణలో. అక్కడ మానసాదేవి సాక్షాత్తు స్వయంభూగా వెలిసింది. ఇక అంటే ఇట్లా కొన్ని జంట నాగులు కూడా వస్తూ ఉంటుంది పంట పొలాలలో. అట్లా వారు కొందరు ప్రతిష్ఠించుకుంటారు వారి వారి యొక్క పొలంలో కానీ చిన్నగా గుడిలాగా కూడా ఏర్పాటు చేస్తుంది. ఇలా ఇంకా ఎవరైనా ఏమైనా ల్యాండ్ తీసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భంలో ల్యాండ్ తీసుకుందాము అని అక్కడికి వెంచర్కు వెళ్ళే సందర్భంలో కానీ ఆ వెంచర్లో కానీ జంట నాగులు రెండు నాగం పాములు కనబడుతుంటాయి. అంటే జంట నాగులు, మగపాము ఆడపాము. ఈ విధమైనటువంటివి చూసిన ఎంతో అదృష్టము, మీకు ఉండేటువంటి దురదృష్టము నివృత్తి అవుతుంది అని, మీకు అదృష్టము వరిస్తుంది అని కానీ, మీకు ఉండేటువంటి బాధల నుండి విముక్తి పొందుతున్నారు అనేటువంటి దానికి సాక్షాత్తు ఈశ్వరుడు మీకు పంపించేటువంటి ఈ యొక్క సమాధానం. ఇక కలలో కూడా కనిపిస్తుంది. మరి కలలో కూడా పాములు కనిపించినట్టయితే జంట నాగులు ఎవరైతే కలలో దర్శించుకుంటారో వారికి అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది అని అర్థం.
సంతానం వారికి కూడా అతి శీఘ్రంగా సంతానం కలుగుతుందని అర్థం. సో ఇలాంటి వారు ఈ యొక్క ఇప్పుడు రేపు 29వ తారీఖు మనకు నాగుల పంచమి ఉంది. మరి దానికి సంబంధించినటువంటి వీడియో పూర్తిగా వేరే చేద్దాము. సో ఈ నాగుల పంచమి మరొక మాట, మనకు ఒక క్షేత్రం ఉందండి. అది నేను సపరేట్గా వీడియో రేపు 29వ తారీఖు చేసే దానిలో చేస్తాను. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఓపెన్ చేసేటువంటి దేవాలయము అది. నాగేంద్ర స్వామికి సంబంధించినటువంటి మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. అది రేపు నాగుల పంచమి రోజు 29 రోజు ఓపెన్ అవుతుంది. అది సుమారుగా మనకు నేపాల్ అవతల నుండి తెచ్చినటువంటి, అంటే అక్కడ నుండి మన భారతదేశానికి అంటే లైక్ అంటే మన రాష్ట్రానికి తీసుకువచ్చినటువంటి పరిస్థితి. మన రాష్ట్రం అంటే ఇది త్రయంబకేశ్వర్ దగ్గర ఉంది. నేను పూర్తిగా ఆ వీడియో నేను మీకు పోస్ట్ చేస్తాను. ఈ 29వ తారీఖు కనుక అక్కడికి వెళ్ళి ఎవరైతే దర్శించుకొని అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటారో వారి లైఫ్ టైం మొత్తం మీద విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. దానికి సంబంధించి మరొక నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. కనుక ఎవరైతే స్వప్నంలో పాములు వచ్చాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఈశ్వరుడు మీ యందు అనుగ్రహంగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన, ఏదో చెడు జరగబోతూ ఉన్నది మనకు అది జరగకుండా మంచి వైపుగా మార్గము చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది అర్థం చేసుకోండి. మరి ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఎంతమందికి అయితే పాములు కలలో వస్తున్నాయో ఈ వీడియో సేవ్ చేసుకొని కింద కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్కు అద్భుతమైనటువంటి వీడియో మరొకటి నేను చేస్తాను. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ రూపకంగా పెట్టాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓం శ్రీ నాగేంద్ర హారాయ త్రిలోచనాయ మహాదేవ్.